నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నెక్స్ట్, నీ లోగిట భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. ఇది చాలా డేంజర్ జోన్. నా మాట అర్థమవుతుందో లేదో. ఫైనాన్స్ బాగుంటే సరిపోదు, నెక్స్ట్ ఫ్యామిలీ కూడా బాగుండాలి. మేడం గారు కలిసి రాకపోతే సంసారం సంపాదన ఏమవుతుంది? చెప్పండి చెప్పండి, ఏమవుద్ది? తపస్సుకి వెళ్ళిపోతాడు, ఇంకేం చేస్తాడు? మేడం గారు కలిసి అంటే ఈడు సంపాదిస్తాడండి 2,000 లేదా 3,000, నెలకు ఒక 50,000 సంపాదిస్తాడండి. సంపాదించినప్పుడు ఈ సంపాదన అంతా తెస్తే ఇంట్లో జాగ్రత్తగా చూడాల్సింది ఎవరండి? గృహిణి. ఇప్పుడు ఆ గృహిణికే బాధ్యత లేకపోతే చిల్లి సెంచులో వేసినట్టు అవుతుంది. ఏంటి చెప్పండి? సంపాదన. ఈవిడ అడిగిందంట సీరియస్గా, ఎదుగో రేపు నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అందంట. వయ్యమ్మా అని అడిగాడు. వయ్యి అంటే వయ్యే, మరి వెళ్ళిపోతున్నాను అందట. ఏ అని అడిగాడు. ఎందుకు వెళ్ళిపోతున్నావు? రాత్రి ఏం గొడవలేదు మన ఇద్దరికి, ఎందుకు గొడవ లేనిదే ఎందుకు వెళ్ళిపోతానంటున్నావే అని అడిగితే, నీకు మొన్న నుంచి చెప్తున్నాను అది కొనమని, నువ్వు కొనలేదన్నదట. ఏంటది అన్నది. మన బడ్జెట్ ఎంత? ఏమడుగుతున్నావు అడిగితే, లేదు నువ్వు కొంటావా కొనవా. ఏటే అని అడిగితే చెప్పింది, ఆ వాషింగ్ మిషన్ కొంటావా కొనవా. ఆవిడ అన్నాడు, మనకు వాషింగ్ మిషన్ ఎందుకు బుజ్జి? మనం ఏమైనా ఎంప్లాయీసా? మనం వేసేదే వారానికి 2 డ్రెస్సులు. ఇంటికాడ ఉంటే లింగి, నువ్వు ఇంటికాడ ఉంటే నైటీ. మనకంత పనులు ఏమున్నాయి? మనకంత డ్రెస్ కోడ్ మెయింటెనెన్స్ ఏమి లేనప్పుడు 2 జతలకి మనకు వాషింగ్ మిషన్ ఎందుకు? అనవసరం. నీ ఎక్స్ప్లెనేషన్ నాకేమో. నువ్వు కొంటావా కొనవా. అని అడిగాడు. తిరుగులేని ఆన్సర్ చెప్పింది. ఎందుకు కొనాలంటే వాళ్ళు కొనేసుకున్నారు అందరు. ఎవరు? ఇప్పుడు ఈవిడికి అవసరం అని కొనుక్కోదట, వాళ్ళు కొనేసారని కొనుక్కుంటుందట. నేను అడుగుతున్నాను, అవసరం లేని ఖర్చులు, అవసరం లేని వస్తువులు, అవసరం లేని బిల్డప్లు, అవసరం లేని అనురాగాలు, అవసరం లేని పెట్టుబడులు ఈడు రెక్కల కష్టాన్ని పెట్టిస్తే ఆ ఇల్లు ఎప్పటికైనా బాగుపడతాదా? చెప్పండి. బాగుపడదు. ఎప్పటికీ బాగుపడదు. అంటే నీకు ఆర్థికంగా కలిసి రావడమే కాదు, నీ భార్య కూడా నీకు కలిసి రావాలి. కలిసి వచ్చే కొడుకులు పుడతారు లేదో నాకు తెలియదు, కానీ చెప్పండి ఇది కలిసి వచ్చే కొడుకులు పుడతారో లేదో భవిష్యత్తు మనకు తెలియదు, కానీ కలిసి వచ్చే భార్య. ఎలా కలిసి రావాలి? ఇటో కొట్టానవా? ఎలా కలిసిన? లక్షలు పట్టుకున్నా ఎలా ఆవిడ ఏం తేవకరొద్దు. నేను సిరిసి చెప్తున్నాను, ఆవిడ దమ్మిడి తేవకరొద్దు, ఆవిడ లక్షల తేవకరొద్దు. నా సంపాదనకి సిల్లి చేయకుండా ఉంటే చాలు అనుకుంటే చాలు, అదే పెద్ద సంపాదన. ఫైనాన్స్ బడ్జెట్ ఒకటి ఉంటుంది. ఫైనాన్స్ మేనేజ్మెంట్ అని ఒక సబ్జెక్ట్ ఉంది, చదువుకోండి ఎప్పుడైనా. ఫైనాన్స్ మేనేజ్మెంట్లో డబ్బులు దాయడం అంటే సూత్రం ఏంటి చెప్పనా? డబ్బులు సంపాదించడమే కాదట, డబ్బులు ఖర్చు చేయకుండా ఉండడం కూడా డబ్బులు సంపాదించడమేనా? డబ్బులు వ్యర్థమైన ఖర్చులు చేయకుండా ఉండడం కూడా డబ్బు సంపాదించడమే. అంటే ఇప్పుడు ఈ డబ్బు సంపాదన కలిసి రావాలంటే వాళ్ళ నాన్న లక్ష ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళ అమ్మ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉన్న సంపాదన ఇవిడు పాడు చేయకుండా ఉంటే చాలు.